పార్టీ పెట్టినప్పటి నుంచి వైసీపీలోనే పనిచేసినాను, బాగా కష్టపడినాము. మా బీసీలకి ఏమి న్యాయం జరగలేదని మేము తెలుగుదేశంలోకి వస్తూ ప్రభాకర్ అన్న చౌదరి గారి ఆధ్వర్యంలో నాయకులుగా చేరుతున్నాము. ప్లస్ కిషన్ నాగరాజ్ అన్న, ఆయన నవి అన్న, దేవర్ల మురళి గారు వీళ్ళ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరడానికి తెలుగుదేశం కోసం కష్టపడతాము. దీంట్లో ఫలితాలు ఉంటాయని వీళ్ళ నాయకత్వంలో చెప్తున్నారు. చేస్తాము ఖచ్చితంగా. జై తెలుగుదేశం, జై చంద్రబాబు. నవరత్నాలు ఇంటింటికి అందుతున్నాయి, అందరూ సంతోషంగా ఉన్నారంటున్నారు. మీరు ఎందుకు వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నారు? కొంతమందికి అందుతున్నాయి, కొంతమందికి అందడం లేదు. లీడర్లే పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఏమన్నంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, సరిగా టైం రారు. వీళ్ళు ఏమంటారు, నాయకుల దగ్గర పోయి కలిస్తే మీకు వాళ్ళని ఉన్నాడు కదా అంటారు. నాయకులకి ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ అనేది లేదు. ఎంతో కష్టపడినాం మేము, చాలా బాధ అవుతుంది. మళ్ళా మాట్లాడతాం. గతంలో పని చేసుకునే వాళ్ళందరికీ ఆదరణ పనిముట్లు ఇచ్చేవాళ్ళు, పనిముట్లు ఇచ్చినారు తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఏమైనా ఇచ్చినారా మీకు? ఇవ్వడం లేదనే కదా పార్టీలో చేరుతుండేది. బీసీపీలకి న్యాయం జరుగుతుందని చంద్రబాబు గారు చెప్తున్నారు. కాబట్టి మేము ఇక్కడే చేరుతున్నాం. మాకు గుడ్ బై వైసీపీ. హరి ఏనారాయణపురం పంచాయతీ నుంచి ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో కృష్ణారాజు గారి సమక్షంలో ఈరోజు వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరడం జరిగినది. అంతకుముందు గత 10 సంవత్సరాల నుంచి వైసీపీకి కష్టపడి పనిచేసాము. పని చేసిన పార్టీలో ఫలితం లేకుండా పోయింది. మమ్మల్ని పట్టించుకునే నాయకులు లేరు, ప్లస్ మాకు ఎమ్మెల్యే కూడా పట్టించుకోవడం లేదు. మీరు ఇప్పుడు ఎందుకు చేరుతున్నారు పార్టీలకి? ఏం ఆశించి చేరుతున్నారు? మేము బీసీలకు న్యాయం జరుగుతుందని ఈ పార్టీలోకి వచ్చాము, టీడీపీ పార్టీకి. ఇంకా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వము ప్లస్ ప్రభాకర్ చౌదరి గారి మంచితనాన్ని చూసి ఈ పార్టీలోకి చేరడం అయినది. రేపు 2024 ఎలక్షన్లో ఏం పని చేయబోతున్నాం? పార్టీకి కష్టపడి పని చేసి గెలిపించుకోవాలని వచ్చాము పార్టీలోకి. బీసీలకు న్యాయం జరుగుతుందని ఆకాంక్షిస్తూ భరోసా ఇస్తున్నారు. గెలిపించుకుంటాము. కష్టపడి పార్టీని గెలిపించుకుంటాం. రైట్ తమ్ముడు.